అడిగారు అనుకున్నాం, ఏం చెప్తారు? వెళ్ళాము, ఏదో వాళ్ళు చెప్పారు, కొంచెం అన్నం పెట్టారు, తిన్నా వచ్చాం. ఇదేనా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే కనీసం ఒక్క మాట నేర్చుకుని వెళ్ళాలంట. అవునా కదా? మీరు చెప్పండి. ఇప్పుడు ఏదైనా జాబ్కి వెళ్ళినా, పనికి వెళ్ళినా డబ్బులు తీసుకొచ్చుకుంటారు, వద్దులేని వస్తారా? వద్దులేని వచ్చి కూడా ఒకసారి చేయగలరు. జాబ్ నెల చేసి ఆ శాలరీ మాకు వద్దాయని వాళ్ళు ఉన్నారు ఎవరైనా? అందరం తెచ్చుకుంటాం లేదు. మరి ఇక్కడ ఇంతకంటే ఎక్కువ ఇస్తాడంట. హల్లెలూయా. ఇంకొక విషయం తెలుసా? ప్రార్థనకు వచ్చిన వాళ్ళకు కూడా జీతం ఉందంట. మీరు ఏం పని చేస్తారా చెప్పండి? జీతం ఇవ్వడానికి మేమన్నా కొంచెం అరుస్తున్నాం, అవునా? మీరేం చేస్తున్నారు? కూర్చొని నీడను కూర్చొని ఎంటున్నారు. ఎన్నందుకు కూడా జీతం ఇస్తారా? ఏది గొప్ప విషయం చెప్పండి? ఏదైనా పనికి వెళ్తే వంగాలి, చెయ్యాలి, బలాన్ని ఉపయోగించాలి. ఇక్కడ శుభ్రంగా కూర్చొనేసారు, ప్రశాంతంగా గాలిస్తారు, హాయిగా వినాలి. ఏ వింటానికి కూడా ప్రభు ఏమంటాడు? నా బిడ్డలు కష్టపడి వింటారట. మీరు చెప్పి కష్టపడి వింటారా? చెప్పండి. అందుకంటాను, ఆ పని కంటే కూడా ఏది ఎక్కువ చెప్పండి? దేవుని మాట వింటే మనం బ్రతుకుతాం. హల్లెలూయా. వాక్యం ఎంత ఆసక్తితో వింటావో, ఎంత జాగ్రత్తగా వింటావో దేవుడి హృదయాన్ని తెరుస్తాడు. అర్థమవుతుందా? మనం ఏ స్థితిలోనే కానీ నేను దేవుని స్థలంలోకి వచ్చినప్పుడు అంటాం, నీ ముఖం ఎలా వెలిగిపోవాలి. బాధలు ఉంటే ఏమో కాదు, నేను బాధ లేని మనిషి ప్రపంచంలో ఎవడూ లేరు. ఉన్నాడా? మీరు చెప్పడం ఉన్నవాని ఆయన దగ్గర చాలా అందరూ కలిసి ఉన్నారా? ఎవరైనా? ధనవంతులకు కూడా ఉన్నాయి, పేదవాడికి కూడా ఉన్నాయి, అందరికీ బాధలు ఉన్నాయి. మరి మనకు లేవంటే మనకు కూడా ఉన్నాయి. ఆ బాధలు దేవుని స్థలంలోకి వచ్చాక ఇలాగ చూపించుకోకూడదు. అవతల మనిషి మొఖం చూడగానే నేను సంతం నేను కూడా ఉంటే బాగుండు అనుకుని నీ మొఖం చూసి ఆమె కనిపించాలి, ఆ మొఖం చూసి నీకు కనిపించాలి. మీ మొఖాలు చూస్తే మీకేంటి తెలుసా? ఏమైంది నేనంత అనుకుంటాను. మొఖం చూస్తే మాకు ఒక సువార్త వచ్చింది అంతే. హల్లెలూయా. అర్థమవుతాం మీకు? అందుకే దేవుడికి రాగానే ఎలా ఉండాలి? ప్రేసలను కూడా చెప్పు. కొంతమంది అయితే ఒకసారి ఏందో సీరియస్ గా ఏందో నాకు కూడా అర్థం కాదు. సీరియస్ గా వచ్చి చెప్పు చెప్పు మంచి పలకరించుకొని హ్యాపీగా పలకరించుకుందామే. ఇది మంచిగా సంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే ఆ యొక్క సమయం కాబట్టి అలా ఉందాం అనుకోరు. సీరియస్ గా వస్తారు ఏందో మరి. చూసారు ఎవరన్నా? మీరేమంటారు? సీరియస్ ఒకళ్ళు ఇక టైం అవుతుంది మాకు నిద్ర అంటారు. వాళ్ళు పట్టపాలు కూడా నిద్రపోతారు. ఎంత వాకింగ్ చేస్తుంటే వాళ్ళకి ఉయ్యాల ఊపినట్టుండే పిల్లలకి అలాగే చూసుకుంటే నిద్ర వచ్చింది కదా. అట్లా వాకింగ్ చేసిన వాళ్ళకి ఎలా ఉంది చెప్పండి? కొంతమంది పాటలకే ఇస్తారు తీసుకొని, కొంతమంది వాక్యం ఎలా ఉండేది? ఉయ్యాలేసి ఊపినట్టు. మేమెంత పెద్ద కలుస్తున్నామని మీరు చెప్పండి. అరుస్తుంటే ఎవరికి నిద్ర పట్టిద్దా? కానీ దేవుని సరే ఉండే వాళ్ళకి మాత్రం ఏం పట్టింది? నిద్ర వచ్చిందా? ఇంత నిద్రపోవటానికైనా మనం ఈ కూడికి ఏర్పాటు చేసుకొని మొక్కలు సీరియస్ గా పెట్టుకొని ఎక్కడెక్కడ బాధలు మొత్తం తెచ్చుకొని ఎక్కడే తెచ్చుకున్నారు అనుకోవటానిక? అంటే మన మొక్కలు ఏముండాలి? సంతోషం ఉండాలి. నీ మొక్కలు చూడ అవతల కూడా ఏమనిపించాలి? ఏమన్నా ఎన్ని బాధలు కూడా ఎంత సంతోషంగా అనిపించాలి. ఈత నుంచి వెనకాల ఏమనుకోవాలి? వీళ్ళెంత హ్యాపీగా నేను ఎందుకు అనుకోకూడదని ఒకరిని చూసి ఒకరు అనుకోవాలి అనుకుంటారా? మనకు ప్రసక్తే అనుకుంటారు. ఈ యొక్క తబితనామంట చేసిన ఆ సహాయం బట్టి వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? ఏడ్చారంట. ఎందుకంటారు? ఈ రక్త సంబంధులైనా మన భర్త అయినా భార్య అయినా పిల్లలైనా హృదయ కొని ఏడుస్తారు. అది నాకు తెలియదు, కానీ ఎవరు హృదయ కొని ఏడుస్తారు మీరు చెప్పండి? బాధపడేది ఆత్మీయతలను ప్రేమించేవాళ్ళని. నీ మేలు కోరుకునేది ఎవరు నిజంగా గుడిమి చేస్తారు చెప్పండి? మీ మేలు కోరుకునేది ఎవరు? చావుకుని పక్కన పెట్టి రక్త సంబంధం కోరుకుంటారు నిజం చెప్పడం? చాలా మంది ఎవరైనా సరే కోరుకోరు. ఎవరు కోరుకు చెప్పరా? ఆత్మీయులు మాత్రమే. నువ్వు బాగుపడాలి, బాగుండాలి కోరుకునేది ఎవరు? ఒక ఆత్మీయులే. వాళ్ళని సంపాదించుకోవాలి. హల్లెలూయా. వీళ్ళు ఉన్నా లేకున్నా మనకి ఏం లేదు, కానీ ఒక నలుగురు ఆత్మీయులు. చాలా మంది మాట ఉంది, చనిపోతే నలుగురు కావాలని అంటారు. దేనికంట? దేనికి చెప్పండి? ఇప్పుడు ఎవరైనా మా కరోనాలు ఎవరు పోసారు? చాలా మంది కొడుకులు కావాలి. ఎందుకంట? నాకు నలుగురు కొడుకులు కావాలంటే దేనికి? 4 పక్కలు మోసుకోవటానికి. హల్లెలూయా. ఏమంటాను? మొయ్యటం పక్కన పెట్టి నీ కోసం బాధపడేవాళ్ళు, హృదయంలో బాధపడేవాళ్ళు ఎవరు కావాలి? ఒక నలుగురు
నలుగురు సంపాదించుకుని బ్రతికినంత కాలం వాళ్ళు చెబుతారు నీ గురించి, ఫలానమ్మ చాలా మంచిదా. అర్థమవుతుందా? ఫలానమ్మ చాలా మంచి ప్రార్థన పర్వాలు, ఫలానమ్మ చాలా మంచి ప్రార్థన పర్వాలు. నా గురించి నేను చెప్పినా చెప్పకపోయినా, చిన్నగా బాగలేదని చెప్పి తెలిసినా కానీ నా కోసం కన్నీరు గచ్చే ఆ ప్రార్థన పర్ నా బిడ్డ ఉన్నారు అని చెప్పుకొని నలుగురిని సంపాదించుకోండి. హల్లెలూయా. సంపాదించుకుంటారు లేదా? ఆస్తులు ఎలాగే ఎవరెవరు తీసేసుకుంటారు, కానీ వీళ్ళని లాగేసుకుంటారు. మీరు చెప్పండి, మీ దగ్గర ఆస్తి అయితే మీ పిల్లలు లాగేసుకుంటారు, మరి వీళ్ళని మీకు బాగా లేకపోయినా నేను ఆదరించి బలపరిచేది ఎవరైతే ఆత్మీయులు మాత్రమే. హల్లెలూయా. నామకార్థం నేను చెప్పట్లేదు, ఆత్మీయులు మాత్రం సంపాదించుకుంటాడు నీకు బలం అంట. వీళ్ళు కాదు బలం. ఇప్పుడు ఒక తప్పు చేసామమ్మా, ఈసు బయట వేస్తారా లేదా? మీరు చెప్పు, నిజం చెప్పండి. బాగా ప్రేమించే భర్త అనుకున్నాను, లేదా భార్య ఒక తప్పు చేశాను, ఏం చేస్తారు? చేస్తే రా అంటారా? నిజం చెప్పండి, ఈ చవకలు వేస్తారా లేదా? వేస్తారా లేదా చెప్పండి అమ్మా. అది ఆత్మీయులైతే చేస్తారా? ఎట్లా జరిగిందో జరిగింది, మనీలమ్మా పొరపాటు జరిగింది, నేను మళ్ళీ నేను ప్రేమిస్తాను. వీళ్ళు ప్రేమిస్తారా? జీవితంలో ఎంతో సాకరి చేసి ఎంతో చేసి ఉంటాం, భార్య కానీ భర్త కానీ పిల్లలు చేసి రక్త సంబంధికులు కానీ ఏ ఒక్కరు కూడా తప్పుని ఏలొచ్చు నిలిచి అవసరేస్తారు. కానీ ప్రేమించేదెవరు చెప్పండి? అర్థం చేసుకునేదెవరు? హల్లెలూయా. వాళ్ళు కావాలా? ఎవరు కావాలి? మీరు చెప్పండి. నిజమేనా? ఆత్మీయులే కావాలా? హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 25. లూకాసు వార్త 16వ అధ్యాయం 25. త్వరగా ముగిస్తా. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండేది. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించితివి, అలాగే లాజరు కష్టం అనుభవించాలని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. ఇంతేకాక ఇక్కడ నుండి మీ ఎద్దకు దాటగోరు వారు దాటి పోదాలకున్నట్లు, అక్కడ వారు మా ఎద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడినదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపాలని నేను వేడుకొలుస్తున్నాను అనెను. అందుకు అబ్రహాం, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలా మనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన పక్షమున వారు మారు మనసు పొందుతారని చెప్పాను. అందుకు అతడు ఇక్కడ గమనించండి, అబ్రహాము, కుమారుడా, నీవు జీవిత కాలము నీకు ఇష్టమైన సుఖం అనుభవించితివి, అలాగే నన్ను లాజరు కష్టము అనుభవించిన జ్ఞాపకము చేసుకో. ఇప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అబ్రహాము? ఆ ధనవతి చెప్తున్నాడు, నువ్వు జీవిత కాలం అంతా నీకు నచ్చినట్టు బ్రతికావు, నువ్వు ఏ డ్రెస్ చేసుకున్నా డ్రెస్ చేసుకున్నావు, ఏది తినాలో అది తిన్నావు, ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళావు, ఎంజాయ్ చేసావు. కానీ లాజరు ఎలా బ్రతికాడంట? ఎలా బ్రతికాడు చెప్పండి? తన శరీరం అంతా ఎలా చెప్పండి? కురుపులతో ఉన్నాడు. అన్ని కురుపుల్లో కూడా దేవుణ్ణి ఏ రోజు నిందించలేదంట. ఏం చేయలేదు? ఏ రోజు కూడా నాకెందుకయ్యా ఈ దరిద్రం బ్రతికించావు, నాకెందుకు ఇలాంటి బ్రతికించావా, ఏ రోజు కూడా లాజరు నిందించలే. మనం ఏమనవా చెప్పండి? ఎంతవరకు దేవుడు దూషించిన తను ఒకసారి చేస్తారు. ఇంతవరకు దేవుని ఏమనలేదమ్మా, నా కష్టాల్లో, నా శ్రమల్లో, నా బాధలు ఎవరు అసలు ఏమనలేదు అన్నవాడు. హల్లెలూయా అన్న వాళ్ళమేనా? అందరూ అన్నావా కాదా? అంతే. మనకు కొంచెం తొందరపాటు ఎక్కువ కాబట్టి దేవుని ఊరికి అనుకుంటూ ఉంటాం, నువ్వే పెట్టావు ప్రభా ఈ స్థితికి కారణం. ఏదైనా బాధ వచ్చినా, బలహీనత వచ్చినా, కుటుంబం ఏదైనా సమస్య వచ్చినా మొదట ఎవరు నిందిస్తామంటే దేవునే నిందిస్తాం. కానీ లాజరు మాత్రం ఎవరు నిందించలేదు చెప్పండి? దేవుడు. అలాంటి దరిద్ర స్థితిలో ఉండి కూడా నిందించలేదంట. కానీ అందుకంటున్నాడు అబ్రహామా, ఆ ధనవంతుడితో అంటున్నాడు, నీవు జీవిత కాలం అంతా సుఖంగా బ్రతికావు, నీకు ఏది నచ్చిందో అది చేసుకున్నావు, ఎలా బ్రతకల్లో బ్రతికావు, ఇప్పుడు నరకానికి వచ్చిన వేదన పడుచున్నావు. అందుకే ఒక సామెత ఉంది, సుఖంగా బ్రతికిన వాళ్ళకి ఏమొస్తే కష్టాలు వస్తాయి, కష్టాల్లో బ్రతికిన వాళ్ళకి తర్వాత ఏమొచ్చిందంట? సుఖం వచ్చిందంట. హల్లెలూయా. ఏమంటారంటే, అమ్మగారింటి దగ్గర నువ్వు సుఖంగా ఉంటే అత్తగారింటి దగ్గర ఏమవుతాయి అంటారు? కష్టాలు వస్తాయి అంటారు. అది ఎంతవరకు వస్తాం మనకే తెలియదు, కానీ మామూలుగా
కష్టపడిన వాళ్ళకి తర్వాత సుఖం ఉండేది, సుఖపడిన వాళ్ళ తర్వాత ఏముండేది? కష్టం. ఇది సహజం, ఎక్కడైనా ప్రతి మనిషి చేతిలో ఉన్నదే.